భాగ్యనగరంలో వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో రంగదాముని చెరువును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్న సందర్భంగా ఏర్పాట్లను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నిమజ్జనమైన వినాయకుల తొలగింపుతో పాటు వ్యర్థాలను తీసివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆయన ప్రశంసించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగిస్తామని వెల్లడించారు. ఈ రంగనాథ్ చెరువు ఏదైతే ఐడియల్ చెరువు ఉందో ఇక్కడ నిమజ్జనం చేయాలన్నటువంటి ఆలోచనతో భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇలా వినాయక్ సాగర్ ఏదైతే సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి వినాయక్ సాగర్ లో ఏ రకంగా చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లిలో కూడా సుమారుగా ఈ 14 days లోపల ఇప్పటికే 14 నుంచి 15,000 విగ్రహాలు ఈ రోజు వరకు పొద్దున 9 గంటల వరకు నిమజ్జనాలు జరిగాయి. ఇవాళ బహుశా ఇవాళ 45,000 మంది ఇవాళ రాబోతా ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తాము. వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా మీరు కూడా కొద్దిగా నిమజ్జనానికి సహకరించి ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా మనం కూడా కొన్ని వెహికల్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తూ మంచినీళ్ళు కూడా వాటర్ వర్క్స్ వాళ్ళు మంచినీళ్ళు అందించడం కానీ ఏదైనా కానీ